నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. మనకి ఆగస్టు నెలలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు ఆగస్టు నెలలో అండి ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, కేరళ శాస్త్రం ప్రకారం తెలియచేయండి. శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసే వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ మంచి జరగాలి. ధనురాశి వారికి అద్భుతమైనటువంటి ఒక వైబ్రేషన్, అద్భుతమైనటువంటి ఒక ఇది రావడం జరుగుతుంది. ఏంటంటే ప్రతిదినం అద్భుతం చెప్తున్నారు గురుగారు అంటే అనవచ్చు మీరు, అంతేనా? ఎందుకంటే వాళ్ళ ఒక చేసుకున్నటువంటి పుణ్యమో ఫలమో ఏదో కేరళ నాడి శాస్త్ర ప్రకారంగా మంచి ఫలితం రావడానికి మంచి ఆస్కారం కనపడతా ఉంది ఈ ధనురాశి వాళ్ళకి. ఎందుకంటే ప్రతి వారి కూడా జీవితంలో మెరుగుపడాలి, సంతోషం పడాలి, సుఖపడాలి, ఆశీర్వాద మంచి అనంతమైనటువంటి సంపద రావాలి అన్న ప్రతి వారికి కూడాను ఒక ఆలోచన ఉంటుంది. వీరికి ఏంటంటే ఎక్కువ శాతం కూడాను బుద్ధితో బాగా చేస్తుంటారు. అంటే దేహంతో కాకుండా మైండ్ బాగా పనిచేస్తుంటుంది. ఆలోచించడం వల్ల కొన్ని విపంతులు వీళ్ళకి ఇక సాకారంగా ఉంటుంది, కొన్ని సాకారంగా ఉండకపోవడం అనేది జరుగుతుంటుంది. సో దీనివల్ల ఏంటంటే కొన్ని డిసప్పాయింట్స్ కావటము, కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ కావటము, అనేక రకమైనటువంటి ఒక స్టెబిలిటీ ఉండలేకపోవటం అనేది జరుగుతుంది. ధనురాశి వాడు ఎప్పుడు కూడాను మంచి ఊచ స్థానంలో ఉండడానికి మంచి ఛాన్సెస్ కనపడుతుంటుంది. ఎప్పుడు కూడా హై లెవెల్లను ఆలోచిస్తుంటారు, హై లెవెల్లో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ప్రతిదీను కూడా గ్రాండ్ సక్సెస్ కావడానికి కోసం వాళ్ళు ఎన్నో ప్రయత్నం చేస్తుంటారు. దానికోసం వీళ్ళు ప్రత్యేకంగా అమ్మవారి ఒక ఆండాల్ దేవి, ఆండాల్ తెలుసు కదమ్మా, వెంకటేశ్వర స్వామి వారి రెండో వారి ఆండాల్ దేవి ఏమ్మా. ఆండాల్ దేవికి ప్రత్యేకంగా శుక్రవారం రోజున కానీ శనివారం రోజు కానీ అమ్మవారికి బియ్యపుతో తయారు చేసినటువంటి దీపం, బియ్యపిండితోనే తయారు చేసినటువంటి దీపముతో ఆ ఒక చక్కగా నామాలు పెట్టి అమ్మవారికి ఆండాలు ఒక తిరువిళ ఉత్సవాలు అంటే ఆండాలు మంత్రాలు ఉంటాయి, ఆండాలు తిరువిళాలన్నీ అన్నీ ఉంటాయి. అది చదివే వాళ్ళు చదువుతారు, లేదంటే మనం ఆండాల నామాలు చెప్పేసి అమ్మవారికి పెట్టండి. అమ్మవారికి వచ్చేసి మనకి మొగలి పువ్వులు బాగా ఇష్టమైన వంటిది ప్రాముఖ్యత. అక్కడ మొగలి పువ్వులు అంటే ఇలా ముళ్ళుగా కనపడుతూ ఉంటుంది ఏమో. ఆ మొగలి పువ్వుని అమ్మవారికి పెట్టి చక్కగా మీరు ఆవు నెయ్యితోని దీపాలు పెట్టండి. ఆవు నెయ్యిద ரொம்ப ప్రాముఖ్యత ఇక్కడ మనకి కనపడటం అనేది జరుగుతుంది. ఆండాల్ దేవి ఒక పటము ఇంట్లో పెట్టుకొని కూడా మీరు ప్రతి శనివారం కానీ ప్రతి ఒక్క శుక్రవారం రోజు కానీ చక్కగా కూర్చొని మీరు ఈ పూజా ఆరాధనలో చేసుకుంటే మాత్రాన మంచి ఫలితం రావడానికి మంచి ఆస్కారం కనపడుతూ ఉంటుంది. అంటే ఎన్ని వారాలు చేసుకోవాలండి ఈ విధంగా? వీళ్ళు శ్రావణ మాసం మొత్తం కూడా ప్రతిరోజు చేసినా పర్వాలేదు, ప్రతి వారం చేసినా పర్వాలేదు. వారి శుక్రవారం రోజు కానీ శనివారం రోజు కానీ ఏ వారమైనా చక్కగా చేసి వీరికి ఏంటంటే అమ్మవారికి ఆండాల్ అంటే వెన్ పొంగల్ నైవేద్యం పెడతారు. మనకి వెన్ పొంగల్ అభినే అంటే తీపితో చేస్తారా గురుగారు అంటే కాదు బా, ఇది వచ్చేసి మిరియాలతోనే చేస్తారు. ఆండాల్ పొంగల్ అంటారు, వెన్ పొంగల్ అంటుంటారు. అది పైన మనకి చాలా విశేషమైనటువంటి ఒక కైంగర్యం. మళ్ళా శ్రీరంగంలో అమ్మవారి ఆండాలకి గోదాదేవి అని కూడా ఒక పేరు ఉంది. గోదాదేవి కళ్యాణం కూడా చేస్తారు. శ్రీరంగంలో గోదాదేవి కూడా ఉంటుంటారు. ఈ ఆండాల్ దేవికి ఏంటంటే చక్కగా ఈ యొక్క ధనురాశి వాళ్ళు చక్కగా ఈ అమ్మవారిని ఆరాధించి అమ్మవారికి ఏంటంటే చక్కని పచ్చటి వంటి ఫలాలు, పచ్చటి వంటి పువ్వులు, పచ్చటి వంటివి ఏదైనా కూడా ఆవిడ పచ్చటి వర్ణంలో ఉంటుంది. కాబట్టి ప్రతిదినం పచ్చ ద్వారాన్ని పూజించాలని ఒక శాస్త్రం ఇక్కడ నిగమింపబడింది. అంటే పచ్చగా ఉండవంటి అంటే చామంతి పూలు అండి. లేని పక్షాన మనకు ఇంకా వేరే ఏదైనా కూడా మల్లె మొగ్గలు కానీ ఏమండి ఆ రకమైనటువంటి ఒక పూలు తీసుకొచ్చి పెట్టండి. అంటే ముఖ్యంగా పసుపు పూలు అయితే పసుపు రంగులో ఉన్నటువంటిది అయితే శ్రేష్టకరంగా ఉంటుంది. అమ్మవారిని పూజించిన తర్వాత అమ్మవారికి నివేదన పెట్టి
ఆ ఒక ఆండాల్ స్తోత్రం చదివిన తర్వాత మంచి ఫలితం లభిస్తుంది. వీళ్ళకి ప్రత్యేకంగా దీపారాధన అనేటప్పటికి ఆవు నెయ్యితో పెట్టాలి. ఎందులో పెట్టాలి అనేది ఇక్కడ వచ్చేసి మట్టి ప్రమిద అనేది మనకు కనపడదు. అంటే ఇక్కడ ఏ విధంగా ఉపయోగిస్తారు? ఇదేంటంటే ఒక ప్లేట్లో బియ్యం వేసి ఆ బియ్యంలో కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయ కొట్టి నీళ్లు తీసిన తర్వాత దాంట్లో ఆవు నెయ్యి పెట్టేసి అమ్మవారి యొక్క మంత్రం జపిస్తూ లం శబ్దంతో ఓం లం నమః అంటూ శబ్దంతో ఆ నెయ్యిని పోసి చక్కగా అమ్మవారికి నివేదన పెట్టి ఒక ప్రసాదాన్ని కూడా నివేదన పెట్టి అమ్మవారిని పూజిస్తే చక్కని వీళ్ళ జీవితంలో మంచి మార్పు రావడానికి, మంచి వైభవం రావడానికి, మంచి ఎదుగుదల రావడానికి, అన్ని విషయాల్లో కళ్యాణము, ఉద్యోగము, సంపద, ఏ రంగాల్లో అనుకున్న పని అన్నీ కూడా సక్సెస్ఫుల్ కావడానికి ఆ అమ్మవారి ఒక అనుగ్రహ కటాక్షం సంపూర్ణంగా లభిస్తుంది. అలానే ఏమైనా మంత్రం అంటూ ఉందండి? ఇది వచ్చేసి లం మంత్రం వచ్చేసి ఓం లం నమః. ఈ మంత్రాన్ని జపిస్తే సంపూర్ణమైనటువంటి ఒక యోగదాయకం కనపడుతుంది. గురుగారు, ఇప్పుడు ఆగస్టు నెలలో అండి మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారం చేసుకుంటాం మంచిది, కేరళ శాస్త్రం ప్రకారం అయితే తెలియచేయండి. తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసే వీక్షకులకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. మకర రాశి వారికి మానసిక ఒత్తిళ్ళు బాగుంటాయి. గత మాసాల్లో కూడా మానసిక ఒత్తిళ్ళు, ఈ మాసాల్లో కూడా మానసిక ఒత్తిళ్ళు, ఆస్తులో వాటాలు రావటము, మరి అనేక రకమైనటువంటి సమస్యలు రావటము, మరి అనేక రకమైన ఇబ్బంది రావటము, ఇంట్లో గొడవలు జరగటము, ఏమండి వాళ్ళకి ఏంటంటే మెంటల్లీగా కొంచెం డిస్టర్బ్ అయి ఉన్నారు. మరి ఈ శ్రావణ మాసంలో ఏదైనా మెరుగుపడుతుందంటే, ఏదైనా వ్రతం చేసుకుంటే, ఏదైనా పూజ చేసుకుంటే ఏమైనా చాలా చక్కగా ఏమైనా మెరుగుపడడానికి అవకాశం ఉంటుందంటే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే మంచి ఫలితం లభిస్తుంది. అలానే ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఆ వరలక్ష్మి వ్రతం ఒక రోజు కూర్చొని చక్కగా, ఎందుకంటే ఆల్రెడీ డిస్టర్బ్లో ఉన్నారు కాబట్టి మీరు ఆ అమ్మవారిని పూజించి దాంట్లోనే ఆ వరలక్ష్మి వ్రతంలోనే సంపూర్ణమైనటువంటి అష్టైశ్వర్యాలు అందులో సిద్ధిస్తూ ఉంటాయి. అందులో సకాల దేవతలు కూడా నివసిస్తుంటారు కాబట్టి అమ్మవారిని పూజించడం వల్ల విభాయికమైనటువంటి ఒక యోగదాయకం రావటం అనేది మనకు కనపడుతూ ఉంటుంది. ఎక్కువ శాతం ఈ మకర రాశి వాళ్ళు ఏంటి అంటే ఫలాన్ని మనం ఆశించకుండా బాగా శ్రమ పడతారు. ప్రతిఫలాన్ని ఏది కూడా ఆశించరు. మాకు అక్కడి నుంచి ఏం వస్తుంది, ఏది వస్తుందని ఆశించకుండా ఒక విశ్వాసపరమైనటువంటి ఒక పనితో వాళ్ళు ముందుకు సాగుతుంటారు. చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఉద్యోగపరులు కానీ, ఇంకా ఇతర రంగాల్లో ఉన్న వాళ్ళు కానీ, ఇంకా ఏదైనా రంగాల్లో ఉన్న కానీ వాళ్ళకి ఇంకా మంచి ఫలితం రావాలని బాగా ఆలోచిస్తూ ఉంటుంటారు. వాళ్ళకి వైభోగమైనటువంటి దాయకం రావాలనేసి మనం ఆశిస్తే మట్టన వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి అమ్మవారి ఒక విభాగీతమైనటువంటి పూజ చేయాలి. అప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే గాజులు ఉంటాయి కదమ్మా, మనము ఆ గాజులు ఏం చేస్తారంటే గాజుల మాల వేయాలి. అంటే ఏ కలర్ రంగు? పసుపు అండ్ గ్రీన్ అండ్ రెడ్. నాకు తెలుగులో అంతగా రావట్లేదు, నేను ఇంగ్లీష్లో చెప్తున్నాను. ఏంటమ్మా, ఎల్లో కానీ, గ్రీన్ కానీ, రెడ్ కానీ మీరు ఈ ఒక 3 మిక్స్ చేసి ప్రతిది కూడాను 12గా ఉండి దాన్ని ఏం చేయాలంటే ఒక్కొక్కటి పూలమాలలాగా మనం అల్లుకోవాలండి. డాట్ వేసి గాజుల మాల వేసి అమ్మవారికి పూలమాలలాగా అమ్మవారిని అలంకరించేసి అమ్మవారికి చిత్ర అన్నము నివేదనం పెట్టాలి. చిత్ర అన్నం అప్పుడే పులిహోర అన్నం. దాంట్లో 9 రకాలమైనటువంటి ఐటమ్స్ ఉంటాయి కాబట్టి, నవగ్రహాలకు సంబంధించినటువంటి ఐటమ్స్ కూడా అందులో ఉంటాయి కాబట్టి ఈ చిత్రాన్నము నివేదనం పెట్టడం వల్ల అతీతమైనటువంటి ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుంది. వీరి జీవితంలో కొత్త మార్పు రావడానికి జరుగుతుంది. వాళ్ళు బంధువులు అన్యోన్యతత్వం పెరగడము, ఏమండి, తర్వాత వాళ్ళు మాట్లాడుకోవటము, మానసిక నుంచి ఒత్తిడి నుంచి బయటపడము, ఆర్థికంగా బాగున్నప్పటికి కూడా ఈ యొక్క మానసిక ఒత్తిడి అనేది బాగుంటుంది. అంటే ప్రత్యేకమైన దీపం అంటూ ఏంటండి వీళ్ళకి సంబంధించి? వీళ్ళు వచ్చేసి ప్రత్యేకంగా నువ్వుల నూనెతో అమ్మవారిని ఆరాధించడం చాలా విశేషము. చాలా మంచి ఫలితం లభిస్తుంది.
ప్రత్యేకమైనటువంటి అమ్మవారిని వీళ్ళు ఆరాధించాలి. ఇదివరకు నేను చెప్పాను అమ్మవారిని ఆరాధించాలి అనేసి. అవును. ఏమ్మా ఆ అమ్మవారికి నువ్వుల నూనెతో దీపం ఆరాధించాలి. అలానే వీళ్ళకి ఏమైనా దానం అలాంటి ఇవ్వాలంటారండి? దానం ఇప్పుడు ఏం అవసరం ఉండదు. అవసరం కాకపోతే ఏంటంటే ఇక్కడ నివేదన ప్రసాదం శ్రావణ మాసంలో పెట్టడం విశేషం. ఇందాక చెప్పాను నేను, చిత్రాన్నం నివేదన పెట్టడం అనేది. అవును. సో కూమ్ క్రూమ్ కా కి అని మనకు వస్తుంటుంది. క్రూమ్ అని ఓం క్రూమ్ నమః అనే ఒక మంత్రం ద్వారా 108 సార్లు ఈ మకర రాశి వాళ్ళు అమ్మవారి దగ్గర కూర్చొని చక్కగా సాధన చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. ప్రతి శుక్రవారం ఈ విధంగా చేసుకోవాలంటే చేయాలి. గురువుగారు ఇంకా వీళ్ళకి అంటే వివాహానికి సంబంధించి ఏ విధంగా ఉంటుందంటారండి? వివాహపరంగా శుభవార్తలు వీళ్ళు శ్రావణ మాసంలో వినడానికి ఉంటుంది, లేదంటే కార్తీక మాసంలో వినడానికి ఉంటుంది. గట్టిగా అయితే మాత్రం మా ఏదైనా సంబంధం వస్తే కుదురుకుంటే మంచిగా ఉంటుంది. కుదిరే అవకాశం కూడా ఉందంట. ఉంటుంది. మంచి పరిహారం తెలియజేస్తారండి. ధన్యవాదాలు. నమస్తే.